చిరంజీవి గారి ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీస్ లో కూడా ప్రేస్ రావే ఉంది అది. ఆయన కూడా చాలా చిరంజీవి గారికి మహా ఇష్టం అండి. ఉమ్, ఆ టైంలో శ్రీకాంత్కి హిట్లు లేవండి. ఉమ్, ఉమ్. శ్రీకాంత్ అంటే ఆయన మహా ఇష్టం అండి. అవును సార్. శ్రీకాంత్ హిట్ పడాలి అనుకుంటుంటాడు. ఉమ్, ఉమ్, మా సినిమాలో అప్పుడు నాగబాబు గారు మంచి క్యారెక్టర్ చేశారు. ఉమ్. డాక్టర్ వేషం, డాక్టర్ ఆయన వేషం. క్లైమాక్స్. చేస్తే సినిమా మంచి హిట్ దాకా వచ్చిందండి. రావడంతో నా నాగబాబు గారు కూడా చిరంజీవి గారికి చెప్పారు, సినిమా చాలా బాగుంది, నేను చూశాను, ఆ, చాలా గుడ్ ఫీల్ సినిమా, ఆ శ్రీకాంత్కి మంచి మంచి సినిమా అవుతుంది, మంచి హిట్ అయిన సినిమా అంటే శ్రీకాంత్కి విషెస్ చెప్పాను. వెంటనే సినిమా చూడాలి నేను శ్రీకాంత్ అని. ఇంకా శ్రీకాంత్ గారు మా స్టూడియోకి ఫోన్ చేసి మా మేనేజర్లకి చిరంజీవి గారు సినిమా చూస్తారట చూపించాను. సరే వాళ్ళు అన్నీ ఏర్పాట్లు చేస్తున్నారంటే నేను ఆ రోజు లేను, తిరుపతి వెళ్ళాను. వెళ్ళి నేను సాయంత్రం 4-5 గంటలకు వచ్చా. వస్తే చెప్పారు నైట్ చిరంజీవి గారి సినిమా చూస్తున్నారు. సరే నేను వెళ్ళాను, నేను కూడా వెళ్ళా. చిరంజీవి గారు ఫ్యామిలీతో చూస్తున్నారు, కే విశ్వనాథ్ గారు ఉండే అందరూ ఫిలిం ఛాంబర్లో. సినిమా అయిపోయిన తర్వాత ఇంక చిరంజీవి గారు అలా కూర్చుని ఎవరే డైరెక్టర్ అన్నాడు. నేను అక్కడ కూర్చునేవాడిని అలా. శివాజీరాజు వచ్చి అక్కడ ఆయన వచ్చాడు సినిమాకి. శివాజీరాజు ఆయన కూడా చాలా ఎక్కువ రోల్స్ శివాజీ రాజా గారు హీరో ప్లే చేసి. అవునండి, రాజా రవీంద్ర వీళ్ళంతా వీళ్ళు తీసుకొని చిరంజీవి గారు పరిచయం చేస్తే ఆయన ఒక నిమిషం నన్ను గట్టిగా అలా హగ్ చేసుకున్నాడు. ఒక నిమిషం అండి అసలు ఏమై భలే తీసేవా ఈ సినిమా, గుండె బరువు ఎక్కిపోయిందమ్మా సినిమా అని. ఎక్కడ శ్రీకాంతం చూడాలి అర్జెంట్గా అని చెప్పి ఆయన కారు ఎక్కించుకున్నాను. ఆయన డ్రైవింగ్ అంటే ఫ్రంట్ సీట్లో నేను కూర్చున్నాను, వెనకాల రాజా రవీంద్ర శివాజీరాజు కూర్చున్నారు. నానకరం కూడా స్టూడియోకి వెళ్ళాము. క్షేమంగా వెళ్ళి లాభంగా షూటింగ్ జరుగుతుంది. వెళ్ళి శ్రీకాంత్ కూడా గట్టిగా ఆయన హక్ చేసుకుని ఆ షూటింగ్ ప్యాకప్ అయ్యే వరకు ఆయన అక్కడే ఉండండి. నైట్ 12:30-1 గంటకి అప్పుడు ప్యాకప్ అయింది. ప్యాకప్ అయిన తర్వాత మళ్ళీ అందరం కలిసి చిరంజీవి గారి ఇంటికి వచ్చాము. శ్రీకాంత్, రాజప్రసాద్, ఆ రోజు ఆర్టిస్ట్ లాగా రాజప్రసాద్ కూడా ఉన్నారు, ఆయన ప్రకాష్ రాజ్ గారు అందరం కలిసి చిరంజీవి గారి ఇంటికి వచ్చింది. ఒక 2 hours అంత సినిమా గురించి ఇంక రెండో డిస్కషన్. మొత్తానికి భారీ ఇంపాక్ట్ సార్ నేను క్రియేట్ చేసింది. చిరంజీవి గారు నేను ఎప్పుడు కనిపించినా కూడా, మహేష్ నీ సినిమా వస్తే ఎక్కడ చూస్తున్నా అక్కడ ఫినిష్ అయ్యే వరకు వెళ్ళినాయా, భలే ఉంటుందా ఈ సినిమా, అసలు ఎన్నిసార్లు అంటే టీవీలో చూస్తుంది అనుకోండి, చూస్తుండిపోతారు, ఛానల్ మార్చినట్టు చూస్తుండి అది అయిన తర్వాత బయటకు వెళ్తారు. చాలాసార్లు చెప్పారు చిరంజీవి గారి మాట. అలాగే సార్ దాని తర్వాత అంటే మీరు చెప్పాలని ఉంది వడ్డీ నవీన్ గారితో చేయడం జరిగింది. యాక్చువల్గా ఏంటంటే నార్మల్గా అనిపించింది ఏంటంటే మీరు టాపిక్ వెళ్ళిపోతారు, నెక్స్ట్ వీళ్ళతో ఏమైనా చేయకపోవచ్చు అని అనుకున్న టైంలో మీరు వడ్డీ నవీన్ గారితో వెళ్ళి ఆ సినిమా చేయడం జరిగింది. అవును. సో ఆ స్టెప్ అంటే లేదు, నేను సెకండ్ ఫిల్మ్ యాక్చువల్గా శ్రీహరి గారితో చేశాను, అయోధ్య రామయ్య. ఓకే ఓకే. అయోధ్య రామయ్య చేశాను. అయోధ్య రామయ్య చేయడానికి ముందు నేను చిరంజీవి గారితో అనుకున్నాను కథ అంటే. ఒక కథ ఆయన సార్ కూడా పిలిచి మహేష్ మంచి కథ రెడీ చేసుకున్నారు. అది జరుగుతున్న టైంలో ఏంటంటే మా సురేష్ బాబు గారు పిలిచి వెంకటేష్ గారు కూడా ఆయన మీద కథ రెడీ చేయమన్నారు. ఆయన కొన్ని సినిమాలు ఇచ్చారు. ఇస్తే మళ్ళీ నేను నాకు లైఫ్ ఇచ్చిన బ్యానర్ కదండి, నేను ఎవరినో ప్రపంచానికి చెప్పిన బ్యానర్ అది, నా సొంత బ్యానర్, నా దేవాలయం. సరే మళ్ళీ ఇక్కడ ఇండస్ట్రీని ఎక్కడ తీసుకుందాం అనేసి వెంకటేష్ బాబు మీద కూర్చుని వర్క్ చేసాం కదా. ఆ కథ మాకు కరెక్ట్గా అంటే మాకు బాగానే ఉంటుంది, కానీ మా సురేష్ బాబు గారికి కనెక్ట్ అయ్యారు కదండి. అంటే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఏదో ఇది ఉంది. ఈ లోపల ఆయనకి వేరే సినిమా జై మందిర సినిమా స్టార్ట్ చేశారు శరణ్ గారు, ఎన్ శంకర్ గారితో. అది అవ్వడానికి దరిదాపు 1 year అయిపోతుంది. 1 year నేను అంత ఖాళీగా ఉండాలని అనుకున్నాను. ఈ లోపల నన్ను సంప్రదించిన హీరోల్ని మళ్ళీ నేనే అడిగా పోయి. ఎవరు కూడా మనకి అందుబాటులో లేరండి, అందరూ బిజీ అయిపోయారు. అప్పుడు ఆ టైంలో శ్రీహరి గారు ఆయన మా కథలు అనుకుంటూ ఉండడంలో అనుకుని నా దగ్గరికి ఆయన ఇంటికి వచ్చాడు. శ్రీహరి గారు ఇంటికి వచ్చి నన్ను బాబాయ్ అని పిలుస్తున్నాడు. బాబాయ్ మన కాంబినేషన్ సినిమా చేద్దాం, మంచి కథ బాగుంటుంది విను అంటే కథ విన్నాను, నాకు నచ్చిందండి. పోసాన మురళి గారి కథ అండి. దాంతో ఇంకా అయోధ్య రామయ్య సినిమా అటు వెళ్ళవలసి వచ్చింది. అయోధ్య రామయ్య నాకు అది కూడా సార్ ఒక బరువైన కథ. అంటే అది చాలా చిన్నప్పుడు బయోస్కోప్ జంగిలో వస్తూ ఉండేది, దాని యాడ్ వచ్చినప్పుడు చూసుకునేవాడిని. అంటే ఆయన కళ్ళమ్మటి నీళ్లు అదే ట్రైలర్ లో ఆ బిట్ ఉండేది అనమాట, గురిపల్లికి వస్తున్నప్పుడు అని. సో ఒక ఎమోషన్తో వెళ్తే నిజంగా ఆయన డెత్ సీన్ మీద క్రియేట్ చేసేది ఏదైతే ఉందో, అంటే ఈక్వల్ టు నేను ప్రైస్ రావే అనుకోను, కానీ బట్ చాలా డిస్టర్బ్ చేసినప్పుడు ఆడియన్స్. అదే నచ్చిందంటే ఆ సినిమా హిందీలో అక్షయ్ కుమార్ గారు చూసారండి.
అది హిందీ చేద్దాం అని చెప్పి నన్ను పిలిపించారు, బాంబే వెళ్ళా. బట్ కొన్ని కారణాలు వెళ్ళలేదు, కానీ ఆయన నన్ను బాగా అప్రిషియేట్ చేశారు సినిమా చూస్తుంటే. తమిళ్లో అజిత్ చేద్దాం అని చెప్పి మొత్తం ఆయన కూడా చూశారు, ఆయన కూడా కలిశాను. ఆయనకి సినిమా బాగా నచ్చింది, దాని స్క్రీన్ ప్లే మార్చమని చెప్పి కొద్దిగా భాగ్యరాజ గారికి అప్ చెప్పారు, కే భాగ్యరాజ గారు. ఆయన కూడా వర్క్ చేశారు, బట్ మెటీరియల్ అవ్వలేదు. సో అదొకటి సార్. నాకు అది నేను యాక్చువల్లీ థర్డ్ మూవీ అనుకున్నా, అంటే నాకు యాక్చువల్లీ లిస్ట్ చూసినప్పుడు ఇది సెకండ్ ఉంది, థర్డ్ ఉంది, అది సెకండ్ మూవీ. ఓకే ఓకే. తర్వాత మరి నెక్స్ట్ వడ్డేనవి గారు చెప్పాలని సినిమా చెప్పాలని. అండ్ ఈ క్రమంలో సార్, అంటే మీరు నాకు ఇక్కడే సార్ నాకు డౌట్ ఏంటంటే, ఆ టైంలో చంద్రమహేష్ గారి వెంట చాలా మంది పడ్డారు, కానీ ఈయన మాత్రం అందరిని పక్కన పెట్టేసి శ్రీహరి గారితోనే వరుసగా 3 సినిమాలు చేయడం జరిగింది అని చెప్తూ ఉంటారు. అది మేబీ మీ అభిమానమా లేకపోతే అంటే కథలు అలా సెట్ అయ్యండి. కథలు ఇప్పుడు వేరే కథలు ఒకటి నేను ఒక వినివ్వండి, ఆ కథ నాకు నచ్చిన కథ ఆ హీరోకి నచ్చేది కదా, ఆ హీరోకి నచ్చిన కథ నాకు ఎక్కేది కదండి. ఇప్పుడు కథ అన్నప్పుడు ఇద్దరికి బాగుంది అనుకోండి, అప్పుడు హ్యాపీగా షూటింగ్ చేయొచ్చండి. ఒకరికి నచ్చి ఇప్పుడు ఆయన నచ్చిన కదా ఆయన చేయడు, హీరో గారు చేయలేరు, నాకు నచ్చకుండా నేను డైరెక్షన్ చేయలేను, అది ప్రాబ్లం అండి. ఆ ప్రాబ్లం అప్పుడు ఆ టైంలో శ్రీహరి గారి కథలు సెట్ అవ్వడం అంటది, ఇంకా అది సింపుల్గా ఉండడం, నీట్గా ఉండడం. అంటే శ్రీహరి చేసిన సినిమాల కల్లా బెటర్ సినిమాల కింద ఉండేది సినిమా. నేను చేసిన శ్రీహరి గారితో అయోధ్యరామే కానీ, ఒక్కడే కానీ, హనుమంతు నాకు యాక్చువల్గా చెప్పాలంటే నాకు ఆ బ్యాక్ డ్రాప్ అదే సార్. ఒక సాంగ్ దానిలో లాస్ట్ లిరిక్ ఉంటుంది సార్, ఎందుకు ఇంత అభిమానాన్ని ఇచ్చామని చెప్పి దేవుడు. నిజంగా నా దృష్టిలో మీ సినిమాలో క్లాసిక్ సీన్ సార్ నాకైతే కనుక. అంటే ఆఫ్టర్ దట్ హనుమంత్ సినిమా ఇండస్ట్రీలో పెద్ద పెద్ద వాళ్ళందరూ చూసారు, పెద్ద పెద్ద డైరెక్టర్లు అందరూ చూసారంటే, అలాగే పెద్ద పెద్ద హీరోలు అందరూ చూసారు, అందరూ కూడా బాగా అప్రిషియేట్ చేశారు. రాఘవేంద్ర గారిని పర్టికులర్గా సినిమా చూసి కళ్ళం నీళ్ళు పెట్టుకుని నన్ను శ్రీహరిని పిలిచండి. అప్పుడు పీవీఆర్ కాంప్లెక్స్ కన్స్ట్రక్షన్ జరుగుతుంటుంది మనకి, దాంట్లో ఉండేవారు అక్కడ. నేను పిలిచి ఆయన చెప్పిన మాటలు నా జీవితంలో మర్చిపోలేము, అంత గొప్పగా మాట్లాడారు సినిమా గురించి. అసలు మళ్ళీ నేను ఇంకే సినిమాకి ఏడవలేదు, కళ్ళం నీళ్ళు, సినిమాయే కదా అని ఫీలింగ్లో ఉంటుంది సినిమా. మళ్ళీ సినిమా దగ్గరికి వచ్చేటప్పటికి ఆ దేశభక్తి గురించి చెప్పా నువ్వు, ఆ తల నరికిన తర్వాత ఇంగ్లీష్ అమ్మాయి వచ్చి మట్టి తీసుకుంటుంది, ఇండియాలో ఏం చేసావంటే ఒక వీరు యొక్క పాదం మట్టి తీసుకొచ్చాను, నడిచిన మట్టి తీసుకొచ్చాను అని చెప్పడం నాకు ఇదైపోయింది. కానీ నిజంగా ఆ 2006 సార్, నాకు 2006 రిలీజ్ అది. ఒకవైపు పోకిరి, ఒకవైపు పవన్ కళ్యాణ్ గారి బంగారం, ఆయన బంగారం సినిమా, నెక్స్ట్ ఒక్కొక్క వీరభద్ర బాలకృష్ణ గారిది. వీటన్నిటి మధ్య హనుమంతు వచ్చి నిజంగా చాలా మంది ఏమనుకున్నారంటే ఆ పెద్ద పెద్ద సినిమాలు రామదాస్ గారు అనుకున్నారు, కానీ అదొక ఇంపాక్ట్ రేట్ మాత్రం అసలు. అంటే నాకు ఈ సినిమాలన్నీ కూడా అంటే నేను ఏది సినిమా అన్నా డైరెక్ట్ చేయగలుగుతాను అని, నాకు అన్ని జోనర్లో చేయగలుగుతాడు మహేష్ అనేది నాకు ఇండస్ట్రీలో మంచి ముద్ర తీసుకొచ్చిందంటే నాకు కూడా మంచి కాన్ఫిడెన్స్ మాట. హనుమంత్ సినిమాకు నాకు నంది అవార్డు కూడా వచ్చింది, నంది అవార్డు వచ్చింది. అసలు అందరు కూడా గవర్నమెంట్ మినిస్టర్లు వాళ్ళు చూసిన వాళ్ళు కూడా, పెద్ద ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ కూడా అప్రిషియేట్ చేశారు. శ్రీహరి గారికి కూడా ఆయనకి చాలా నెక్స్ట్ పెద్ద పెద్ద సినిమాలు రావడానికి కూడా, మగధీర లాంటి అలాంటి క్యారెక్టర్స్ పట్టణంలో కూడా చాలా కీ రోల్ ప్లే చేశారు. అవును, 100%. అంటే శ్రీహరి గారికి ఏంటంటే కొద్దిగా సినిమాలు తగ్గుతున్న టైంలో నేను డైరెక్ట్ చేసేవాడిని ఒక సినిమా. అప్పుడు ఆయన హీరోగా తగ్గిపోయింది, ఒక ప్రభ తగ్గిపోయిన తర్వాత అన్నయ్య క్యారెక్టర్ వేయడం మొదలు పెట్టారు. నువ్వు వస్తుంటాను వద్దంటాను చేస్తున్నప్పుడు అన్న క్యారెక్టర్ చేస్తున్న టైంలో నేను ఒక్కడే చేశాను. నన్ను అందరూ భయపెట్టారు, అదే అన్న క్యారెక్టర్ అది చేస్తున్న మళ్ళీ ఒక్కడే మన హీరో ఎందుకంటే, లేదు మళ్ళీ అతను స్టామినా నాకు తెలుసు కదా, మళ్ళీ బిజీ అయిపోయాడు హీరో గారు. దాని తర్వాత హనుమంత్ అండి, హనుమంత్ తర్వాత శ్రీహరి కూడా గొప్ప పేరు వచ్చిందంటే ఏ క్యారెక్టర్ అన్నా అవలేలుగా చేయగలుగుతాడు అనేసి అప్పుడు ఆయన మగధీరలోకి ఆ క్యారెక్టర్ సెలెక్ట్ అవ్వడం అంటే ఇంకా కంచి ఆయన రేంజ్ అంటే హీరో రెమ్యునేషన్ కన్నా క్యారెక్టర్ ఆర్టిస్ట్ రెమ్యునేషన్ గా పెద్ద రేంజ్ కి వెళ్ళింది. ఆయన అదృష్టం ఉండి ఉంటే ఈ పాటికి అసలు దులిపేస్తూ ఉండేవారు. చాలా మందికి అదే డౌట్ అనమాట, ఈయనేంటి శ్రీహరి గారి మనిషి, శ్రీహరి గారి ఆయన అంటే నేను కాకినాడ ఉన్నప్పుడు సార్ మామూలుగా వినేవాడిని, చంద్రమహేష్ అంటే ఈయన సినిమాలు తీసేవారు. అదే శ్రీహరి డైరెక్టర్ అంటున్నా, ఇప్పుడు అంటుంటారు చంద్రమహేష్ శ్రీహరి డైరెక్టర్.